జూకుల కృష్ణ గారితో ఎంతో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆయన చదువుకుని వెళ్ళి అమెరికా స్థిరపడిన తర్వాత దాదాపుగా మద్రాస్ ఐఐటి కానీ బెంగళూరులో కానీ ఆయన చేస్తున్నటువంటి దాతృత్వం గురించి వాళ్ళు రాశారు. రాసిన దాంట్లో కూడా ఒకసాట చెప్తారండి, ఇది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అనేది ఆయన కొడుక్కి హార్వర్డ్లో సీటు రాలేదని ఆయన యూనివర్సిటీ పెట్టాయట. సో ఇట్లా బయట విదేశాలకు వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతానికి ఎంతో కొంత రుణం తీర్చుకునేటటువంటి, అంటే రుణం మీన్స్ అందరికి ఉండాలనే భావన కాదు, కానీ వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి అని ఒక పిలుపునిస్తే ఆ పిలుపు ద్వారా చాలామంది వస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మామూలుగా ఈ ఊర్లంటా మేము తిరుగుతున్నప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు నేను కూడా అంటుంటే వెళ్తాం, రోడ్లు ఏమిటి వెళ్తుంటే మొక్కలు పెరిగిపోయి ఉంటాయి, ఈ రోడ్లు చిన్న చిన్న గుంటలు ఉంటుంటాయి, ఎవరో వచ్చి చేస్తారనే దానికంటే ఆ మొక్కలన్నా నరుక్కుంటారా బాబా అని చెప్పి అక్కడక్కడ అంటూ ఉంటాను నేను మామూలుగా ఆ ఊర్లో వాళ్ళతో. మనమే కదా రోడ్డు అమ్మట తిరిగేటప్పుడు ఆ మొక్కలు మనకే బయటికి మీద వెళ్తుంటే కళ్ళకు కొట్టుకునే ఛాన్సులు ఉన్నాయి ఆ పిచ్చి మొక్కలు. అట్లా ప్రతి ఒక్కరు కూడా అండి ఖచ్చితంగా ఆలోచించాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. మన ఊరికి మనం సంపాదించుకున్నాం, బయటికి వెళ్ళి సంపాదించిన తర్వాత మన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా 100% డెవలప్ అవుతుంది రాష్ట్రం. 100% రాష్ట్రం డెవలప్. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్ళి సంపాదించిన వాళ్ళు చాలా వేల సంఖ్యలోనే ఉన్నారు, నాకు తెలిసి 100ల కంటే కూడా వేల సంఖ్యలోనే ఉంటారు. వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రం ఏంటంటే మన ప్రాంతం ఏ రకంగా నాశనం చూసాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నాశనం చేయటం, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది నిజంగా చెప్పండి? ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చింది? ఆ రోజు ఒప్పందం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా లేదని తీసి పక్కన పెడితే ఇక్కడ కూడా మిగిలింది ఏంటి రాష్ట్రానికి? భూభాగం మిగిలింది తప్పితే ఫైనాన్స్ పరంగా ఏముంది రాష్ట్రానికి? ఏమీ లేదు. అలాంటప్పుడు 2014లో ఏదో ఒక తిప్పలబడి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని నేను వచ్చి ఏం చెప్పాడు ఇందాక దాకా చర్చించినట్టుగా ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని చెప్పి ఆయన ఇష్టానుసారంగా 3 రాజధానుల నుండి నాశనం చేశాడు. ఇవాళ అయిపోయింది, మరి పక్కన పెట్టారు. ఇవాళ మళ్ళీ కూటమి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం వాళ్ళ అవసరం. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం అవసరం కాబట్టే అలాంటి ఒక కార్యక్రమాన్ని నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో చర్చించారని మీరు అన్నట్టుగా చర్చించి ఉండొచ్చు. ఖచ్చితంగా అవసరమే, ఖచ్చితంగా ఆహ్వానిస్తాం దాన్ని కూటమి తరఫున. మేము కూడా మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు, ఇవాళ బెంగళూరు వెళ్ళారు. నిజంగా ఇవాళ ఆలోచన విధానం చూడండి, వాళ్ళకి మాకున్నటువంటి తేడా ప్రజలు కూడా గమనించాలి. మేము గెలిచిన దగ్గర నుంచి కూడా మా ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మరీ ముఖ్యంగా ఇందాక పార్థసారథి గారు చెప్తున్నారు 5,000 ఉద్యోగాన్ని ఇప్పించడం మేము బతుకుతామనేటువంటి దీనస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో చాలా పల్లెలు ఉన్నాయి. కూడా చాలా పల్లెలు చదువుకున్నవాడు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రిక్రూట్మెంట్ లేదండి. మేబీ నేను రాంగ్ కావచ్చు, కొంతవరకు కరెక్షన్ ఉండొచ్చు, అప్పుడు కొంత ఇచ్చారేమో, కానీ ఏదైనా ఏమి ఇచ్చినా కానీ చాలా స్మాల్ పర్సంటేజ్. 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేకపోతే ఇవాళ ఆ పిల్లల పరిస్థితి చూడండి. ఇవాళ వచ్చినటువంటి కూటమిలో కొన్ని నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళందరూ ఏజ్ బారైపోతారు. వాళ్ళంతా ఏజ్ బారైపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము తీర్చాలి. ఆ నమ్మకం ఏదైతే మా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని తీర్చాలన్న ఒక ఆలోచనతోనే ఇవాళ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ కంటే కూడా నాకు పార్టీ కార్యకలాపాల కంటే కూడా మమ్మల్ని గెలిపించి వచ్చినందుకు మేము ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ఇద్దరు కూడా